హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీష స్మీమా వంటిల్లు. మనం ఇంట్లో కూరలేవి లేనప్పుడు స్పెషల్‌గా టేస్టీగా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు, కొద్దిగా కారంగా తినాలనిపించినప్పుడు, ఈ పచ్చిమిర్చి కూరైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ కూరే వండుకుంటారు. ఇప్పుడు ప్రిపరేషన్‌లో ముందుగా మనం కొద్దిగా పచ్చిమిరపకాయలను తీసుకుందాం. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. శుభ్రంగా పొడిగా తుడుచుకున్న తర్వాత వీటిని రౌండ్‌గా చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకోండి. అలానే కట్ చేయాలి ఏం లేదు. నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఎలా కావాలంటే అలా పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. ఇందులో మనం పచ్చిమిర్చిని తప్ప ఇంక దేన్ని యూజ్ చేయట్లేదండి. ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా జనరల్‌గా పచ్చిమిర్చి అనేది ఉంటుంది కాబట్టి, ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తున్నాను. చూసారు కదా! మొత్తం ఇలా పచ్చిమిరపకాయలన్నిటిని కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అంటే ఇంచుమించుగా ఒక 10-12 పచ్చిమిరపకాయలకి ఇన్ని ముక్కలవుతాయన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు నేను ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కర్రీ ప్రిపరేషన్‌లో ముందుగా కడాయి పెట్టుకుని, స్టవ్‌ని సిమ్‌లో వెలిగించుకుని, దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 చెంచాల వరకు ఆయిల్‌నైతే తీసుకుంటున్నాను. ఈ కర్రీకి కాస్త నూనె అయితే ఎక్కువ పడుతుంది. అలా నూనె ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలన్నింటినీ వేసుకోండి. ఇప్పుడు ఇవి వేచే ముందు ఒక చిన్న టీ స్పూన్ ఇంచుమించుగా ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయండి. స్టవ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టుకోండి. అస్సలు హైలో అయితే పెట్టొద్దు. తొందరగా మాడిపోతాయి. చిన్న చిన్న పచ్చిమిరపకాయల ముక్కలు కాబట్టి. ఇప్పుడు మనం అవి వేగుతుండే లోపల ఒక చిన్న బౌల్‌లోకి కొద్దిగా హాఫ్ బౌల్ వరకు శనగపిండిని, శనగపిండికి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ ఉప్పుని, కొంచెం ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. అంతే. ఈ మూడింటిని వేసుకుని పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనకి కారంగా ఉంటాయి. కానీ వాటిలోకి చిన్నగా ఎర్ర కారం, టీ కలాల కారం లాంటివి తీసుకుంటే గనక పెద్ద కారం ఉండవు. కలర్ మాత్రం బావుంటుంది. అలా మీడియం కారం ఉన్న కారం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇలా వేగుతూ ఉంటున్నాయి కదా! ఇవి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి కూరనేది. కొంచెం కొంచెం మాడుతూ ఉంటాయి. అంచేత జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. కూరని 5 సెకన్లకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే కూర అనేది చాలా బావుంటుంది. పచ్చిమిరపకాయలు ఇలా వేయించగా వేయించగా ఒకానొక స్టేజ్‌లో మనకి చిన్నగా క్రిస్పీగా కూడా అవుతాయి. అదే కూరకి మెయిన్ టేస్ట్ అవుతుంది. చూసారు కదా! అలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం అంతా కూడా వేసేసుకుందాం. శనగపిండి, కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా! అవన్నీ వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇవి ఉండలు ఉండలుగా ఉండకుండా అవి చక్కగా అంటుకునేలాగా పచ్చిమిరపకాయలకి కలుపుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఆయిల్‌ని వేసుకుంటూ ఉండాలి. 1.5 స్పూన్ దాకా నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి శనగపిండి అనేది వేగుతూ ఉంటుంది. శనగపిండి వేగడానికే కాస్త టైం పడుతుంది. మనకి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కాబట్టి, ఇప్పుడు మనం శనగపిండి వేయించుకుంటే కర్రీ అనేది అయిపోయినట్టే. అందుకని శనగపిండి వేగేంత వరకు కూడా నీట్‌గా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం నూనె వేసుకుంటున్నానండి. ఒక అర నిమిషం తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. అంతే సరిపోతుంది. మనం కర్రీలోకి శనగపిండి వేశాక ఒక అర నిమిషానికి ఒకసారి 2 సార్లు మనం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది. అంతకన్నా వేయక్కర్లేదు. దగ్గరే ఉండి కలుపుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే మనకి ఎర్రగా మనకి శనగపిండి అంతా కూడా కమ్మగా వాసన వస్తుంది. ఎర్రని కలర్‌లోకి మారుతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కర్రీని మొత్తం కలిపేసుకొని స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోండి. అంతకన్నా వేయించక్కర్లేదు. అంతకన్నా ఎక్కువ వేస్తే శనగపిండి అంతా కూడా మాడిపోతుందనమాట. ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయింది కదా! ఇప్పుడు దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని. అంతే. వేడి వేడి అన్నంలోకి మనం ఈ పచ్చిమిరపకాయల కూరని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు. ఈ కర్రీ అమృతంలా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.